అస్సలాము అలైకుం. నేనండి మీ ఎస్ఆర్ ఫుడ్ అండ్ టిక్ షేక్ అబ్దుల్ అండి. ఈ రోజు మీ ముందుకు మరో వీడియోతో వస్తున్నాను, మరో హోటల్ తో వస్తున్నాను. అదే మనకు వచ్చేప్పటికి మధువన్ ఫుడ్ ప్లాజా. మధువన్ ఫుడ్ ప్లాజా అంటే మనకి ఎన్టీఆర్ బస్ స్టేషన్ గుంటూరు ఆ పక్కనే ఉంటుందండి. వీళ్ళ ప్యూర్ వెజిటేరియన్ బ్రేక్ఫాస్ట్ కానీ ప్యూర్ వెజిటేరియన్ మీల్స్ అయితే దొరుకుతుంది. లోపలికి వెళ్దామండి. వీళ్ళ హ్యూజ్ కార్ పార్కింగ్ కూడా ఉంది. ఒకసారి చూద్దాం వీళ్ళ దగ్గర ఎటువంటి బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది, ఎటువంటి మీల్స్ దొరుకుతుంది, పూర్తి వివరాలు ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాము. మధువన్ ఫిల్టర్ కాఫీ ఉంటుందండి. మనకైతే ఇది మధువన్ ఫుడ్ ప్లాజా. మనకి ఈ కొద్ది గంటల్లో రాగానే మనకి ఇక్కడ అయితే టీ ఉంటుంది. ఒకసారి లోపలికి వెళ్దామండి. లోపల ఎలా ఉంటుంది అంబియన్స్ అనేది చూద్దాం. ఓకే అండి, మనకి మధువన్ ఫుడ్ ప్లాజా గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ సిట్టింగ్ అండి. సిట్టింగ్ అయితే హ్యూజ్ సిట్టింగ్. మనకి ఎట్ ఏ టైం మనకి జస్ట్ ఈ హాల్లో 70+ మెంబర్స్ వచ్చినా కూర్చుని తినే సిట్టింగ్ ఉంది. వీళ్ళ అంబియన్స్ కూడా ప్రీమియం క్వాలిటీ, ప్రీమియం అంబియన్స్, క్లాసీ అంబియన్స్ అయితే వీళ్ళు ఇక్కడ మనకి సెట్ చేశారండి. అట్ ఏ టైం 70+ మెంబర్స్ వచ్చినా అక్కడ కూర్చొని తినొచ్చు. మనకి ఈ మధువన్ ఫుడ్ ప్లాజాలో అండి ఏసీ సెక్షన్ కూడా ఉంది, ఏసీ రూమ్ కూడా ఉంది. ఒకసారి చూద్దాం. ఈ ఏసీ డైనింగ్ హాల్ కూడా ఎట్ టైం మనకి 25+ మెంబర్స్ వచ్చినా కానీ కూర్చొని తినే హ్యూజ్ డైనింగ్ అయితే ఇక్కడ ఉందని మనకి. ఈ మధువన్ ఫుడ్ ప్లాజా ఎవరితో కదండి, మన మధువన్ గ్రూప్స్ వాళ్ళది. మధువన్ గ్రూప్స్ మనకు వచ్చేప్పటికి 1997 కొత్తగూడెంలో ఫస్ట్ బ్రాంచ్ అయితే ఓపెన్ చేశారు. అంచెలంచెలుగా ఎదుర్కొంటూ మనకు వచ్చేప్పటికి గుంటూరు, విజయవాడ, మనకి కొత్తగూడెంలో టోటల్గా 7 బ్రాంచ్లు అయితే ఓపెన్ చేశారు. మన 7వ బ్రాంచే మనకి మధువన్ ఫుడ్ ప్లాజా. మనకు వచ్చేప్పటికి మన గుంటూరు నడిబొట్టిన బస్ స్టాండ్ పక్కనే ఈ 7th బ్రాంచ్ అయితే వాళ్ళు ఓపెన్ చేశారు. అతి త్వరలో వచ్చేటప్పటికి వీళ్ళు తెలంగాణలో కూడా ఇంకొక బ్రాంచ్, 8వ బ్రాంచ్ కూడా ఓపెన్ చేస్తున్నారు. మనకు వచ్చేప్పటికి ఈ మధువన్ ఫుడ్ ప్లాజాలో వచ్చేప్పటికి కానీ ఎంట్రన్స్ మన లెఫ్ట్ సైడ్ అయితే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ అంటే మనకి నేచురల్ గా మన కళ్ళ ముందు తీసైతే ఇస్తారు. మన మధువన్ ఫుడ్ ప్లాజాలో పార్కింగ్ కూడా హ్యూజ్ పార్కింగ్ ఉన్నాయి. ఒకసారి చూద్దాం. మనకి మధువన్ ఫుడ్ ప్లాజా గుంటూరులో హ్యూజ్ కార్ పార్కింగ్, హ్యూజ్ బైక్ పార్కింగ్ ఉందండి. 24 hours ఇక్కడ పెట్టుకున్నా కానీ మిమ్మల్ని ఎవరు ఏమనరు. ఓకే అండి, మన ప్రస్తుతానికి మధువన్ ఫుడ్ ప్లాజాలో బ్రదర్ అయితే ఉన్నారు. ఆయన మేనేజర్ గారు A to Z ఇక్కడ ఆయనే. నమస్తే భయ్యా. పేరు భయ్యా? మహేష్ గారు. ఏంటి సార్ మనకి వాళ్ళు ఎందులో స్టార్ట్ చేసి 6 months పైన మనకి బ్రేక్ఫాస్ట్ ఏమేమి దొరుకుతాయి? మొత్తం ఆల్ ఐటమ్స్ అన్ని దొరుకుతాయి. ఇడ్లీ, పూరి, గారె, దోశ, మసాలా దోశ, సాంబార్, ఇడ్లీ మొత్తం దొరుకుతాయి. మధువన్ దోశ అంటే స్పెషల్ గా విన్నా నేను. ఏంటన్నది? మా దగ్గర ఉండే ఐటమ్స్ మేము వేపిస్తాం. మసాలా ఒకటి, టమాటా బాత్, ఉప్మా, అల్లం, పచ్చిమిర్చి, ఆనియన్. సింగిల్ పర్సన్ 2 persons? సింగిల్ పర్సన్ తినేవాళ్ళు అంటే తినొచ్చు, ఇద్దరు తినొచ్చు. పెద్ద సైజ్ వస్తుంది, పెద్ద సైజ్ వస్తుంది. మధ్యాహ్నం అయితే ఏంటన్నా భోజనం ఉంది, రైస్ ఐటమ్స్ ఉన్నాయి. ఓకే, వెజ్ బిర్యానీ ఉంది. ప్యూర్ వెజ్. ప్రస్తుతానికి ప్యూర్ వెజ్. నాన్ వెజ్ పెట్టే అవకాశం ఏమైనా ఉందా ఇన్ ఫ్యూచర్? కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం పెట్టాలి కదా. కస్టమర్స్ అడిగితే మరి పెట్టాలి తప్పదు మనకి. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ అన్న. మనకి మధువన్ ఫుడ్ ప్లాజా అనేది ఫస్ట్ వచ్చేప్పటికి 24 hours ఓపెన్ ఉంటుందండి. 365 days అయితే ఓపెన్ ఉంటుంది. ఇక్కడ పార్కింగ్ కూడా మీరు 24 hours పార్కింగ్ పెట్టినా గానీ మిమ్మల్ని పార్కింగ్ లోంచి కార్ తీ, బండి తీ అనేవాళ్ళు ఉండరు. నీట్ గా మెయింటైన్ చేస్తారని. అంబియన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ప్రీమియం అంబియన్స్. టోటల్ గా మన నెల్లూరు స్టైల్ భోజనం లైక్ చేసేవాళ్ళు కానీ ఖచ్చితంగా ఇక్కడ మనకి టోటల్ నెల్లూరు స్టైల్ భోజనం. మధ్యాహ్నం వచ్చి మనకి బిస్మిల్లాబాత్ ఉంటుంది, సాంబార్ రైస్ ఉంటుంది. మనకి టోటల్ గా నెల్లూరు స్టైల్ అయితే ఉంటుంది. మన జనరల్ నగర్ లో ఇంత హ్యూజ్ పార్కింగ్ ఉన్న ఫుడ్ ప్లాజా అనేది ఇంకోటి లేదు. వీళ్ళ కొత్తగూడెంలో ఉంది, విజయవాడ ఉంది, మనకి గుంటూరులో టోటల్ గా 7 బ్రాంచీలతో అయితే మనకి మధువన్ ఫుడ్ ప్లాజా వాళ్ళు అయితే మనకి ప్రస్తుతానికి అయితే వీళ్ళు ఇక్కడైతే మనకి అంచెలంచెలు ఎదుర్కొంటూ ఇలా వచ్చారు. ఇన్ ఫ్యూచర్ లో హైదరాబాద్ లో కూడా ఒక బ్రాంచ్ అయితే ఓపెన్ చేస్తున్నారంట వీళ్ళు. నేనైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ లో సాంబార్, ఇడ్లీ, పూరి, మధువన్ స్పెషల్ దోశ అయితే నేను టేస్ట్ చేసానండి. నాకే స్పెషల్గా వచ్చితే ఆ పూరి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ పూరిలో వాళ్ళు ఇచ్చిన కర్రీ అయితే చాలా బాగుంది. వీళ్ళు మధువన్ స్పెషల్ దోశ అయితే అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది. దాంట్లో ఘీ, బటర్, వాళ్ళు దాంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ కానీ అసలు చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం అయితే ఇటువంటి దోశ టేస్ట్ చేశానండి. నార్మల్ దోశ అక్కడైనా తిన్నాను, కానీ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ లెవెల్లో ఉంది. సార్ పేరండి? వెంకటేష్. ఎలా ఉందండి ఫుడ్? ఎలా ఉంది? బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది? బాగుంది, బాగా టేస్టీగా ఉంది, మంచి చేసినారు, బాగా ఇష్టమయ్యా.
మీరు ఫస్ట్ టైం వచ్చారా ఇక్కడ? అంతకుముందు ఫస్ట్ టైం వచ్చిండమ్మా. ఫస్ట్ టైం వచ్చారు. అక్కడ వచ్చేటప్పుడు కళ్ళు వస్తూ ఉంటాం కదా, వాళ్ళే చెప్పి మధువన హోటల్ బాగుంది, ఫుడ్ అన్ని బాగుంది అని చెప్పింటారు. అది ఇక్కడ ఫుడ్ అన్ని బాగుంది. బాగుంది. మీకు బాగా ఏం నచ్చింది? బాగా ఇడ్లీ, వడ వడ బాగుంది. దోశ బాగుంది. మాధవన్ దోశ బాగుంది. స్పెషల్ దోశ అవును బాగుంది. సూపర్ ఉంది. రేటింగ్ ఇవ్వాలంటే ఇస్తారండి? అవుట్ ఆఫ్ 5 9 ఇవ్వచ్చు. అవుట్ ఆఫ్ 10 9 ఇస్తారు. అవునవును బాగుంది. బాక్స్ తిన్నారు బాగుంది. ఓకే సార్. కాఫీ ఎక్స్ట్రా ఉంటుంది. కాఫీ బాగుంది. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్. చట్నీ, సేమియా, అటిక బజ్జీ, పులిహార, పప్పు, పొట్లకాయ, వంకాయ ఫ్రై, బెండకాయ పులుసు, వైట్ రైస్, 60 చిప్స్, కార్డ్ ఒకటి కార్డ్. నేను ఇక్కడ మీల్స్ వచ్చేప్పటికి స్టార్టింగ్ పెరుగు ఆవడత ట్రై చేయండి. పెరుగు ఆవడ చాలా బాగుంది, చాలా స్మూత్ గా, చాలా టేస్టీగా ఉంది. ఆ తర్వాత వచ్చేప్పటికి వీళ్ళ దగ్గర రైస్ కాంబో అయితే తీసుకున్నాండి. దీంట్లో వచ్చేప్పటికి బిస్మిల్లాబాద్, నాకు వెజిటేబుల్ పులావ్, ఇంకోటి వచ్చేప్పటికి మనకి పులిహార అయితే ఇచ్చారు. అవి కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండే. ఆ బిస్మిల్లాబాద్ అయితే చాలా బాగుంది. ఆ పులిహార, బిస్మిల్లాబాద్ కానీ ఆ వెజిటేబుల్ పులావ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. నాకు స్పెషల్గా అయితే ఆ బిస్మిల్లాబాద్ బాగా నచ్చిందండి, చాలా బాగుంది. ఆ తర్వాత నేను వచ్చేప్పటికి చపాతీ పరోటా ట్రై చేయండి. నాకు స్పెషల్గా అయితే ఆ పరోటా చాలా బాగా నచ్చింది. ఆ పరోటాలో వాళ్ళు ఇచ్చిన ఆ కర్రీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆ తర్వాత కర్డ్ రైస్ ట్రై చేయండి. కర్డ్ రైస్లో వాళ్ళు వేసిన ఆ తాలింపు అయితే ఆహాహా, పంటి కింద తాలింపు పడితే చాలా బాగుంది, సూపర్గా ఉంది. అసలు కర్డ్ రైస్ మొత్తం నెక్స్ట్ లెవెల్లో ఉంది. వాళ్ళైతే ఆ పరోటాలో ఇచ్చిన కర్రీ చాలా బాగుంది. ఆ తర్వాత వైట్ రైస్ టేస్ట్ అండి. వైట్ రైస్లో ప్రతి కర్రీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. వాళ్ళు దాంట్లో ఇచ్చిన ఆ అరటికాయ బజ్జీ అయితే చాలా నచ్చింది. పప్పు దగ్గర తీసుకుని ఫ్రై దగ్గర నుంచుకొని అన్నీ బాగుండండి. స్పెషల్గా సాంబార్ అయితే చాలా బాగుంది. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన మజ్జిగ పులుసు కూడా చాలా బాగుంది. మొత్తంగా వీళ్ళ దగ్గర వెజ్ మీల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలా. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేసి ఉంటే ఎలా ఉందని కామెంట్ చేయండి. జస్ట్ వెజ్ మీల్స్ వీళ్ళ దగ్గర వచ్చి 130 రూపీస్ అండి. రైస్ కాంబో వచ్చేప్పటికి 120 రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి. మనకు వస్తే వెజ్ మీల్స్ 130, రైస్ కాంబో వచ్చి 120 రూపీస్. టోటల్గా వీళ్ళ దగ్గర ప్రతి ఐటెం కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. మనం మధువన్ ఫుడ్ ప్లాజా గుంటూరులో అయితే ఉన్నాం. ఇందాక మనం బ్రేక్ఫాస్ట్ కి తలుగా ఒక రివ్యూ తీసుకున్నాము. ప్రస్తుతానికి మనం మీల్స్ టైం అయింది. ఒక్కసారి ఇక్కడ కస్టమర్ ఉన్నారు, ఆయన ఒకసారి అడుగుదాం. నమస్తే భయ్యా, పేరు భయ్యా? శ్రీనివాస్ గారు. ఓకే రైట్. అంటే మీరు ఫస్ట్ టైం వచ్చారా? అంతకుముందు టైం వచ్చారా? ఫస్ట్ టైం వచ్చారు. ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది మీల్స్? మీరు వెజిటేరియన్? మీరు వెజిటేరియన్. మామూలుగా మనకి ఇప్పుడు ఒకవేళ మీరు ఫుడ్ రేటింగ్ వాళ్ళు 30 ఇస్తారు, అవుట్ ఆఫ్ 5? 9 ఇస్తారు. అవుట్ ఆఫ్ 10 ఇస్తారు. అవుట్ ఆఫ్ 10 9 ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు సార్ నా వీడియోస్ అప్పటికి మన మధువన్ ఫుడ్ ప్లాజాలో నేను కొన్ని ఐటమ్స్ ట్రై చేశాను. ఫుడ్ ఐటమ్స్ బ్రేక్ఫాస్ట్ చేశాను, మనకి మీల్స్ కూడా ట్రై చేశాను. చాలా బాగున్నాయి. కొంతమంది కస్టమర్ రివ్యూస్ కూడా తీసుకున్నాను. వాళ్ళు చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. వీళ్ళ ఫుడ్ కానీ వీళ్ళ అంబియన్స్ కానీ నా రేటింగ్ అవుట్ ఆఫ్ 5 4 అయితే ఇస్తాను. వీళ్ళు టోటల్ గా 7 బ్రాంచ్లు ఉన్నాయి. తెలంగాణ కానీ మనకి ఆంధ్రాలో కానీ 7 బ్రాంచ్లు ఉన్నాయి. త్వరలో మనకి హైదరాబాద్ లో మనకి 8వ బ్రాంచ్ అయితే త్వరలో ఓపెన్ చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఒకటి నా ఇన్స్టా పేజ్ ఫాలో చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.